వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకోగా దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఇది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అసెంబ్లీలోనే చర్చకు సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ నేతలకు అంత ఆసక్తి ఉంటే స్పీకర్కు లేఖ రాయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అన్నారు. దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని హై అలర్ట్ ప్రాంతాల్లో ఒకటైన పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకోగా భద్రతా దళాలు, పోలీసులు అప్రమత్తమవుతూ కోర్టులోని అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టును వెంటనే ఖాళీ చేయించి తనిఖీలకు అనుమతినిచ్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటం కాంగ్రెస్ హైకమాండ్ ఇష్టమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. గాంధీ భవన్లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తనకు మినిస్ట్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు చైర్మన్ ను నియమించిన కేంద్రం ఆఫీసు పెట్టలేదన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో యువతకు సాధికారత కల్పించడానికి బీహార్ యువజన కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మాట తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. చర్చకు సిద్ధమంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్ ఈవేళ ఉదయం ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చారు. కాంగ్రెస్ అరాచక పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, దాదాపు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, 6 గ్యారెంటీలు 420 హామీలు అంటూ ప్రజలను మోసం చేశారన్నారు. మైకులు కట్ చేయకుండా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధమని కేటీఆర్ అన్నారు. మహానేత వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పిస్తామన్నారు షర్మిల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు సీఎంగా పనిచేసిన ఆయన రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కాంగ్రెస్ అధికారంలో రావడంలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. సుపరిపాలన, సంక్షేమ పథకాలతో కోట్ల మంది గుండెలను తాకి, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి పథకాలతో పాలనలో వైఎస్ఆర్ మార్పు చూపించారన్నారు. వైఎస్ఆర్ అభిమానులు, ప్రజలు పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అని, వైఎస్ఆర్ మరణానంతరం హైదరాబాద్లో ఒక మెమోరియల్ ఏర్పాటు కలగానే మిగిలిపోయిందని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తుందని 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి విపరీతమైన పనిభారం, ఒత్తిడి పెంచి కార్మికుల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మార్చిందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. మంగళవారం హనుమకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కార్మిక సంఘాలన్నీ బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాల్స్, సినిమా థియేటర్లు, వ్యాపార సంస్థలు, ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొనే విధంగా సహకరించాలన్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని, ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుందన్నారు. ఆ మాటలు బాధించాయని, వ్యక్తిగత జీవితాలు లక్ష్యంగా చేసుకునేలా ఉన్న ఈ మాటలను ప్రజాస్వామికవాదులు ఖండించాలన్నారు. మహిళలను కించపరిచేలా అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహారాష్ట్రలో భాషా వివాదం అంతకంతకు ముదురుతోంది. రాష్ట్రంలో థానేలో చోటు చేసుకున్న ఒక భాషా వివాదంపై రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేవా కార్యకర్తలు థానేలో నిరసన ప్రదర్శనలు చేపట్టగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎంఎన్ఎస్ పార్టీకి నిరసన తెలిపేందుకు అనుమతి ఉన్నప్పటికీ వారు కేటాయించిన మార్గంలో కాకుండా మరో రహదారిలో నిరసన తెలుపుతున్నందున వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దివంగత మహానేత వైఎస్ఆర్ 2 తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో నిలిచిపోయారని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టి వైఎస్ఆర్ అందరి గుండెల్లో నిలిచిపోయారు. తండ్రి పాలనను మురిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్ అని సుబ్బారెడ్డి కొనియాడారు. రైతే రాజులా ఉండాలని వైఎస్ఆర్ జగన్ పాలన అందించారని చెప్పుకొచ్చారు.
వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. వరుసకు చెల్లెలయ్యే తనపై ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. తనపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కోర్టుకు ఈడుస్తానంటూ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.